ఇప్పుడు వచ్చినటువంటి మూర్ఖులు అడ్డగోలు మాటలు వాళ్ళు ఏమనుకుంటారు అంటే తిట్టడంలో మేమే ఛాంపియన్ అనుకుంటారు. బిడ్డ మేము కూడా ఆడికే వచ్చినాం రా నాయన. మేము కూడా తిట్టుడి స్టార్ట్ చేస్తే మీరు పోయి ఆ కుర్చీలో కూడా కూర్చోలేరు, గుర్తుపెట్టుకోండి. మాకు ఒక మర్యాద సంస్కారం ఉన్నది కాబట్టి మేము బాధ్యతగా మాట్లాడుతున్నాం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి కార్యకర్తలకు నాయకులకు ఒకటే నేను చెప్పేది, అధైర్యపడద్దు, ధైర్యంగా ముందుకెళ్ళాలి. 2001లో ఒక రాష్ట్రాని కోసం పోరాటం చేసినటువంటి కేసీఆర్ గారు అధైర్యపడినుంటే 14 సంవత్సరాల వరకు పోరాటం చేయకపోయినుంటే ఈ రాష్ట్రం వస్తుండేనా? కాబట్టి నీళ్ళేవే పాలేందో ఈరోజు ప్రజలకు అర్థమైంది. మా చెల్లె పావని చెప్పింది, అన్న ఆ గుడికాడికి పోతే నీ చేతి మీద కేసీఆర్ గుర్తుంది, మళ్ళా కేసీఆరే వస్తాడు బిడ్డ అని చెప్పిందంటే మీరు గ్రామీణ ప్రాంతం నుంచి మరి పట్టణ ప్రాంతం వరకు ఈ హైదరాబాద్ వరకు ప్రతి ఒక్కరి నోట్ల కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారి ప్రభుత్వమే మంచిగున్నది అని చెప్పి ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భం.